కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామంలో పాండురంగాపురం చిత్రం కోసం నటీనటుల ఎంపికను దర్శకులు షరీఫ్ షేక్ విజయవంతంగా నిర్వహించారు. చింతా సుబ్బారాయుడు ఇంటి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ప్రారంభించిన ఈ ఆడిషన్స్ కు స్థానికుల నుండి మంచి స్పందన లభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం, కాకినాడ నుండి కోనసీమ జిల్లా అమలాపురం, రాజోలు, మలికిపురం, రామచంద్రపురం తదితర ప్రాంతాల నుండి వందల సంఖ్యలో నటీనటులు హాజరై తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. అక్టోబర్ 5 నుండి ఉభయ గోదావరి జిల్లాలో షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. పాండురంగాపురం చిత్రాన్ని భిన్న కథ నేపథ్యంలో పూర్తి సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ మూవీగా తీసుకువస్తున్నట్లు దర్శకులు షేక్ షరీఫ్ తెలిపారు. ఎస్ఎస్ కనెక్ట్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న పాండురంగాపురం చిత్రాన్ని పాత కొత్త నటీనటుల కలయికతో విభిన్న రీతిలో రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాతగా జి మంజునాథ్ రెడ్డి, కో డైరెక్టర్ గా అజ్మీర్ వీరప్రసాద్, గోదావరి జిల్లాల పిఆర్ఓగా రాజు, మేనేజర్ గా కరి రామారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న పాండురంగాపురం మూవీ అండి. ఇది కంప్లీట్గా సస్పెన్స్ థ్రిల్లరు. ఈ మూవీ అంతా కూడా తలకోన ప్లాన్ చేసుకున్నాము. అలాగే మన ఈ ప్రాంతాలు కూడా షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమాలో కొత్త వాళ్ళతో పాటు కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో మేము ఒక డిజైన్ చేసుకున్నాము. సో ఇదంతా కూడాను ఈ ఆడిషన్స్ అయిపోయిన వెంటనే అక్టోబర్లో ఫస్ట్ వీక్లోనే దీన్ని ప్రారంభించాలని మేము ప్లాన్ చేసుకున్నామండి. డైరెక్టర్ గారు మా పసలపూడి మీద ఉన్న అభిమానంతో ఇక్కడ షూటింగ్ ఫస్ట్ ఆడిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అది చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది. అసలు ఈ వాతావరణం అసలు ఎవరు రానుకున్నాం, కానీ ఇప్పటికి ఒక 500 దాకా వచ్చి సాయంత్రం అంతా 1000 మంది దాకా కూడా తిరగొచ్చు. చాలా అద్భుతంగా ఈ ఆడిషన్ జరిగింది. డైరెక్టర్ గారికి ఇక్కడ షూటింగ్ పెడుతున్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో ఈరోజు పాండురంగాపురం ఆడిషన్స్ ఎస్ఎస్ ఫిలిం మేకర్స్ ఆధ్వర్యంలో పసలపూడి గ్రామంలో పెట్టడం జరిగింది. సో ఈ పాన్ ఇండియా ఫిలిం వచ్చి 5 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అనమాట. సో షూట్స్ మాత్రం అక్టోబర్లో వెళ్తుంది. సో పసలపూడి ఒక్కటే కాదు, ఇలా కాకినాడ, వైజాగ్, విజయవాడ, బెంగళూరు, తిరుపతి, నెల్లూరు, కడప ఇలా అన్ని జిల్లాల్లో ఆడిషన్స్ పెట్టుకుంటూ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని కొత్త వాళ్ళనే కాదు ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఈ కొత్త వాళ్ళని కలిపి ఒక మంచి సినిమాని సస్పెన్స్ థ్రిల్లర్గా డిసెంబర్లో రిలీజ్ చేయాలని ఈ ప్రోగ్రామ్ అయితే చేసాం. సో ఈ పసలపూడి కార్యక్రమం మొదటి రోజు సక్సెస్ఫుల్గా నడిచింది. సో మా రాజు గారు కూడా 4 రోజుల ముందే వచ్చి ఇక్కడ పసలపూడి గ్రామంలో అందరినీ ఏర్పాటు చేసి పబ్లిసిటీ చేసుకుని ఆడిషన్స్ అందరినీ రావడం చాలా మంచిగా అనిపించింది.